హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది హెల్త్‌కి చాలా మంచిదైన బీట్రూట్‌తో ఒక కర్రీ అనమాట. సింపుల్ కర్రీ. అప్పటికప్పుడు మనం చేసేసుకునే కర్రీ ఇది. దానికి నేను తీసుకున్నది ఒక పెద్ద ఉల్లిపాయ. ఈ ఉల్లిపాయని నేను చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈలోపు దీనికి కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, బీట్రూటు ఇవే పెద్ద పెద్ద ఇంగ్రీడియంట్స్. మిగతావన్నీ చిన్న చిన్నవి. అయితే ఇప్పుడు నేను బీట్రూట్ని చక్కగా స్కిన్ అంతా తీసేసి దీనికి నేను చాలా పెద్దగా ఉంది కదా బీట్రూట్. సో దీన్ని నేను 4 ముక్కలు చేసుకొని నీళ్ళలో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఈలోపు ఉల్లిపాయ తాలింపు వేయడానికి ప్యాన్ పెట్టుకుంటాను. ప్యాన్ పెట్టుకొని దానికి సరిపడినంత నూనె వేసుకొని తాలింపు వేసుకుంటాను. తాలింపులో ఏం వేస్తానంటే ఈ కర్రీకి నేను కారం వేయట్లేదండి. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు అదే ఇంపార్టెంట్ వేస్తాను. వేసేసిన తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈలోపు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నవి వేసేసుకుంటాను. దాని తర్వాత నేను దీంట్లో ఎక్కువ వెల్లుల్లిపాయలు వేస్తాను. నా దగ్గర ఆల్రెడీ తురిమేసిన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కాబట్టి అది 1 స్పూన్ వేసాను. అలా కాదు అని అనుకున్న వాళ్ళు 2-4 వెల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత బీట్రూట్ తురుముకున్నది. ఉల్లిపాయ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. బీట్రూట్తో పాటు ఫ్రై అవుతుంది కాబట్టి మనము బీట్రూట్ని తురిమేసుకొని ఈ గ్యాప్లో ఉల్లిపాయ వేగితే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇప్పుడు బీట్రూట్ని కూడా వేసేస్తున్నాను. బీట్రూట్ కూడా వేసేసిన తర్వాత అప్పుడే మూత పెట్టకూడదు. దీనికి కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా, అందుకనే ఒక 5 మినిట్స్ నేను కొంచెం ఫ్రై చేస్తాను. దీన్ని బాగా ఫ్రై చేసి మొత్తం అన్నిటిని కలిపేలాగా గరిటెతో మంచిగా కలిపేసి ఇప్పుడు పసుపు, ఉప్పు ఇవన్నీ వేసేసుకొని దాన్ని నేను ఓపెన్ చేసి కొంచెం సేపు ఫ్రై చేస్తాను. ఫ్రై చేసేసిన తర్వాత అప్పుడు మనం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది. అందరికీ తెలిసిన విషయమే ఇది. సో నేను ఆ పని చేస్తానన్నమాట. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసుకుని ఆల్రెడీ మనం తురిమేసుకున్న బీట్రూటే కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ కర్రీ ఏంటంటే మనము ఆలు పరాటా చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇది స్టఫింగ్ పెట్టుకొని చపాతీల్లో పరాటాలా చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే చపాతీలు పిండిలో కూడా కలిపేసి మనం చపాతీలు చేసుకోవచ్చు. నాకు కొంచెం కారం సరిపోలేదు అనిపించింది. అందుకే నేను కొంచెం కారము, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని బీట్రూట్ కర్రీని మనం స్టవ్ మీద నుంచి దింపేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఈ కర్రీ మనకి చపాతీలకి, రోటీలకి స్టఫింగ్గా పనికొస్తుంది. లేదు అనుకుంటే అన్నంతో తినడానికి పనికొస్తుంది. మిల్లెట్స్తో తినడానికి కూడా పనికొస్తుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.